సో అందరు ఏడుస్తూ ఉన్నారు పాపం, వాళ్ళతో మాట్లాడేయాలంటే ఇట్లా ఉంది. సో అమ్మతో మాట్లాడతా. అమ్మ రండి ఒకసారి. అమ్మ మీరు ఏమవుతారు అమ్మ పిల్లలకు చిన్నమ్మన అవుతారు? ఓకే. సో అసలు ఎట్లా జరిగిందంటే ఆమెతో మాట్లాడడం జరిగిందా మీరు? 1 year బ్యాక్ మాట్లాడాను సార్. ఓకే. చేసినా కానీ కట్ చేసేది, ఫోన్ చేసినా కట్ చేసేది. ఓకే. సరే ఇక తను మాట్లాడదేమో, తన మనసులో ఏముందో అనేసి నేను కూడా ఫోన్ కూడా చేయలేదు. ఒక 4 months బ్యాక్ కూడా చేశాను, 2 times కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు సార్. ఇక టీచింగ్ పర్పస్లో ఉంది కాబట్టి చికాకులు ఉంటాయి, అందులో టీచింగ్ ఏమన్నా క్లాసుల్లో ఉందామో అన్నట్టుగా నేను కూడా ఇక చేయలేదు. మళ్ళీ అంటే ఇప్పుడు ఆమె మీ తోటి కోడలా? తోటి కోడలు సార్. ఓకే. అంటే మీతోటి ఎట్లుంటుండే ఆమె? మంచిగా ఉంటుండే సార్. ఎప్పుడు వచ్చినా మంచిగా మాట్లాడుతుండే, ఇంటికి వస్తుండే పోతుండే, మంచిగా ఉంటుండే. అంటే మీరు ఇది సంఘటన జరిగిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళాను సార్. ఏమని చెప్పిందా ఆమెతో? మాట్లాడిరా మీరు? నేను మాట్లాడలేదు, మా అక్క వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. ఓకే. నాకు వెళ్ళాలనిపించలేదు సార్ తనకు, ఎందుకంటే పిల్లలు ఇట్లా పెట్టుకొని తనతో ఏం అవసరం, నాకు అవసరం లేదు, పిల్లలే లేరు అన్నట్టుగా నేను వెళ్ళలేదు, ఆమె దగ్గరికి మాట్లాడలేదు. అక్క వాళ్ళు వెళ్ళిరు, మా అక్క బావ పిల్లలు కూడా వెళ్ళేసి వచ్చిర్రు. వెళ్ళొస్తే ఏమైంది చిన్నమ్మ, నువ్వెందుకు ఈడ వండుకున్నావు, ఏమైంది అని అంటే, తెలియదు నాయన, నైట్ పెరుగన్నం తిన్నా ఇట్లా వచ్చింది, నాకు మధ్యరాత్రి ఇట్లా అయ్యింది, మీ బాబాయ్ తీసుకొచ్చిండు నన్ను అని చెప్పింది అంట. అంతే. మరి పిల్లల తమ్ముళ్ళు ఇట్లా ఏం తిన్నారు అని అంటే, పెరుగన్నమే తిన్నారు నాయన, వాళ్ళకు కూడా పెరుగన్నం పెట్టి వండబెట్టిన. తమ్ముడు ఇంటికాడ లేస్తారు నాయన, ఇంటికి వెళ్ళు, తమ్ముళ్ళు ఒక్కరుర్రు పో నాయన అని చెప్పిందంట. మళ్ళీ ఓకే. అంటే ఎట్లా చంపిన పిల్లలు అంటే ఇక్కడ ఎద మీద కూర్చొని చంపి? ఎద మీద కూర్చుందంట, ఎద మీద కూర్చొని పిల్లలు అరిచిరంట సార్, బాగా అరిచిరంట. ఫ్యాను కూలర్ ఎక్కువ పెట్టేసి వాళ్ళ మీద కూర్చొని అంత ఎట్లా చంపింది సార్. అసలు పిల్లలు ఎంత భయం అవుతుంది సార్ తలుచుకుంటేనే. పిల్లలు ఎక్కడ అల్లాడింటారు. వద్దు మమ్మీ మమ్మల్ని చంపకని ఏడ్చిరంట. ఎంత అరిచినా కానీ లేదంట. తనే చెప్పిందంట, ముక్కులోంచి చెవుల్లోంచి బ్లడ్ వస్తే తూడ్చి టవాల్ తీసి దాచిపెట్టిందంట. మొన్న ఇంట్రాగేషన్కి తీసుకెళ్తే ఇంటికి కోటర్ సీసా నేను ఇది తాగిన టవాలు దీంతో దూడ్చిన అని తీసి బయట వేసిందంట సార్. మందు తాగుతుందా ఆమె? లేదు సార్, తర్వాత ఆమె హ్యాబిట్స్ అన్ని తెలియదు సార్. ఓకే. అంటే ఈయన తోటి ఎప్పటి నుంచో రిలేషన్ ఉండొచ్చు ఆమె? ఉండొచ్చు సార్, నాకు తెలుసు. ఎందుకంటే ఈ 3 months బ్యాక్ లో మాత్రం ఇట్లాంటివి చేయలేరు, అసలు ఆ థాట్ కూడా ఉండదు సార్. నాకు తెలిసి 2 years నుంచి ఉందనుకుంటున్నా. పిల్లలు ఎట్లా ఉంటుండే మీతో? మంచిగా ఉంటుండే సార్, బాగా మాట్లాడుతుండే. ఎందుకు మొన్న స్కూల్లో సెమినార్ కండక్ట్ చేసారు, ఆ ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టారు సార్ మాకు. ఓకే.